పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అబలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు ఏమన్నా మా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? ఎందుకత్తయ్య అలా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? వాడి జేబులోంచి గంజాయి పడింది, ఇది వాడి జేబులోదే. ఇది మీకు తప్పనిపించడం లేదా? ఏంట్రా ఇది గంజాయ నీకెలా తెలుసు? ఈ అలవాటు నీకు ముందే ఉందా? నువ్వే దీన్ని తీసుకొచ్చి కింద పడేసి నా కొడుకు జేబులోంచి పడిందని అబద్ధం చెప్తున్నావా? అంతేనమ్మా, అంతే. అవి వాడే తీసుకొచ్చి మన కథలు చెప్తాడమ్మా. సరిగ్గా నువ్వేమనుకున్నావు, నేను అదే అనుకున్నానమ్మా. ఆ ప్యాకెట్ నా జోబులోంచి పడే అవకాశమే లేదు. ఇలాంటి దరిద్రపు అలవాటు నీకే ఉండుంటుంది. వీడిని అనవసరంగా పోలీసులకు పట్టి చిరికించాలన్న ఉద్దేశంతోనే నువ్వు వీటిని తెచ్చుంటావు. లేకపోతే ఇవి ఇక్కడికి ఎందుకు వస్తాయి? చూడండి, మీరు మీ అబ్బాయిని కాపాడుకోవడం కోసం దీన్ని సమర్థించాలో దీన్ని సమర్థించకూడదో మర్చిపోతున్నారు. ఇంత సీరియస్ మ్యాటర్లో కూడా వాడిని గుడ్డిగా నమ్మి వాడికి సపోర్ట్ గా మాట్లాడి తప్పుడు దోవలో నడిచేలా చేస్తున్నారు. అబ్బో, బ్యాంకు దొంగతనం చేసి సొమ్ము దోచుకోవడం, గంజాయి తాగడం లాంటి గొప్ప అలవాట్లున్న ఈయన గారు కూడా మాకు నీతి కబుర్లు చెప్పడమే. ఇదిగో, నా కొడుకు గురించి ఒక్క మాట కూడా మాట్లాడే హక్కు అధికారం నీకు లేవు. ముందు ఇక్కడి నుంచి పో. ఏంటండి మీరు తప్పు ఒప్పులు తెలుసుకోకుండా అలా మాట్లాడతారు? మోహన్ చేస్తుంది చాలా తప్పు. ఏమండి,
ఇది మీకు అనవసరమైన విషయం. రండి వెళ్దాం. నీకు తెలిసి శ్రావణి, వీడిని ఇలా వదిలేస్తే నాశనం అయిపోతాడు. ఎవరు ఏవైనా అయిపోనివ్వండి, మనకి అవసరం లేదు. నన్ను కాలేజీలో డ్రాప్ చేయడానికి వచ్చారు, పదండి వెళ్దాం. అవును సుబ్రహ్మణ్యం, ఊళ్ళో వాళ్ళ సంగతులన్నీ మనకెందుకు చెప్పు? ఎవరెట్టా పోతే నీకెందుకు? ముందు అమ్మాయిని తీసుకెళ్లి కాలేజీలో దింపు. రండి. ఇంటికి నిప్పంటుకుంటే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా నీళ్లు పోసి ఆరుకుంటారు. అంతేగాని ఎవరో అంటించారని అరుస్తూ నలుగురికి చెప్పుకుంటూ కూర్చుంటే పూడిదే మిగులుతుంది. అది ఇది చేస్తున్న పని. చిసి దీన్ని ఆ దేవుడే కాపాడాలి. ఏంటి గుడ్ల గొప్పలా చూస్తున్నావు? పా కాలేజీకి. ఏంట్రా ఇది? అమ్మా ఇది వాడే తెచ్చి పడేసాడమ్మా. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఎప్పటి నుంచిరా ఈ దరిద్రపు అలవాటు? అమ్మా అది గంజాయి కాదమ్మా. మరేంటి? అది నాలు పొగాకు. నాలు పొగాక? ఎప్పటి నుంచిరా నీకు ఈ దరిద్రపు అలవాటు వచ్చింది? అమ్మా నాకు అలవాట్లేదమ్మా. కాలేజీలో పిల్లలు వాడుతూ ఉంటే వద్దురా నోరు పుండ్లు పడుతుందని వాళ్ళ దగ్గర లేకుండా నేను పడేయడం మర్చిపోయానే. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనా? నీకే అలవాటు లేదు కదా? నేను చెప్పేది నిజమమ్మా. సత్య ప్రమాణకంగా నాకు ఏ అలవాటు లేదే. నన్ను నమ్మమ్మా. నీ మీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను. నువ్వు మంచిగా మర్యాదగా నడుచుకోరా. నా పేరు చెడగొట్టకరా. అలాగేనమ్మా. మీ పిన్ని అతన్ని ఈ రోజు కాపాడగలిగింది. కానీ ఎప్పుడొకప్పుడు చట్టం ముందు తలంచుకోక తప్పదు, శిక్ష అనుభవించుకో తప్పదు. టోటల్గా తన ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. కావచ్చు. అలా అని మీరు వాళ్ళకి మంచి చేయాలని చూసినా, చెప్పాలని చూసినా రివర్స్ లో మీ మీదే వాళ్ళు నిందలు వేస్తారు. అనవసరమైన గొడవలు మీకెందుకండి? మీ పిన్ని ఏదో అవసరం అలా మాట్లాడింది. మీ తమ్ముడి జీవితం నాశనం అయిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మీరు వాడిని బామ్మర్ది అంటున్నారు, నా తమ్ముడు అంటున్నారు. కానీ వాళ్ళు అలా అనుకోవడం లేదు. మనల్ని పరాయి వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. కుటుంబ కలహాలు అలాగే ఉంటాయి శ్రావణి. మా అమ్మకి నేను చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని మా అమ్మ నెత్తి మీద నీళ్లు కుమ్మరించుకొని నాకు అసలు కొడుకే లేడు అంది. అంత మాత్రాన నేను లేకుండా పోయానా? నువ్వు చూస్తూ ఉండి శ్రావణి, మన ఫ్యామిలీల మధ్య ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయి అందరం మళ్ళీ కలిసిపోయి ఒకే కుటుంబంలో ఉండే రోజులు వస్తాయి. మీకు ఆ నమ్మకం ఉందా? ఉంది శ్రావణి. ప్రస్తుతం నేనేం చేయలేకపోవచ్చు, కానీ త్వరలోనే మన సమస్యలన్నీ తొలగిపోయి మళ్ళీ మనందరం కలిసి ఉంటామని నమ్మకం నాకుంది. ఏంటండి? ఇన్వాయిస్ బుక్ ఉండాలి. ఎక్కడుంది అది? నేను వంట పనిలో ఉన్నానుగా, మీరే వెళ్ళి వెతుక్కోండి. ఏంటి నువ్వు వంట చేస్తున్నావా? అమ్మాయి ఏమైంది? ఆవిడ గారే వండాలి, మనమే తినాలి అంటే పస్తులు ఉండాల్సి ఏ, వస్తుంది. ఇంతకాలం ఆమె వంట చేయలేదా? మనం ఎక్కలేదా? మనం ఏమైనా పస్తులు ఉన్నామా? ఇక నుంచి ఆవిడ వంట చేయకపోవడం మంచిది. ఏ ఎందుకు చేయకూడదు? అమ్మకేమైంది? ఏంటి ఇప్పుడే విదేశాల నుంచి తిరిగొచ్చినట్టు అలా మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అదోలా ఉంటుందని చెప్తే మీరు నమ్మడం లేదుగా. మీరు రావడానికి కాసేపటి ముందు ఏం చేసిందో తెలుసా? ఇక్కడ గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి ఏదో గుర్తొచ్చి వాకిట్లోకి వెళ్లి బాధపడుతూ కూర్చుంది. ఇల్లంతా గ్యాస్ కమ్మింది. ఎక్కడ ఏం వండుకున్నా ఇల్లు కాలు బూడిదయ్యేది. ఏంటే నువ్వు చెప్పేది? నిజమేనా? ఇంతకీ అమ్మ ఎక్కడుంది? లోపలుంది. ఏమండి, అత్తయ్యని ఈ విషయాలేం అడగండి. పాపం అసలే బాధలో ఉన్నారు. అమ్మా నిద్రపోతున్నావు? అమ్మా లేదురా, ఏదో ఆలోచిస్తూ అలా పడుకున్నాను. నువ్వెంతసేపు అయింది వచ్చి? అవును, లావణ్య ఎక్కడా? పెళ్లికి వెళ్ళిందా? ఏంటమ్మా మాట అదోలా ఉంది? నువ్వు లావణ్య గురించి ఆలోచించి బాధపడకు. దాని పెళ్లి బాధ్యత నాదని చెప్పాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు. ఒరే, నేనిప్పుడు దాని పెళ్లి గురించి ఏమన్నా అన్నానా? దాని ఫ్రెండ్ పెళ్ళని దానికి ఫోన్ వచ్చింది. అక్కడికేమన్నా వెళ్ళిందా అని అడిగాను. ఓహో, ఫ్రెండ్ పెళ్ళందా? వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ లోజో కనబడడం చాలా కష్టం. ఎందుకమ్మా అది ఆ ఫ్రెండ్ పెళ్లికని ఈ ఫ్రెండ్ పెళ్లికని వెళ్ళడం? వెళ్ళిన దగ్గర నుంచి అదో ఏదో ప్రశ్నలు వేసి విసిగిస్తారు. అది వెళ్ళననే చెప్పిందిరా.
నేనే ఎన్ని రోజులని ఇలా ఇంట్లో కూర్చుని బాధపడతావు? నలుగురిలో వెళితేనన్నా కాస్త మనస్సు కుదుట పడుతుంది వెళ్ళమని చెప్పాను. అది బయటికి వెళితేనే జరిగింది మర్చిపోతుందిరా. అమ్మా ఏడో కూరుకో. అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. జరిగిపోయింది మర్చిపో. మనసు ప్రశాంతంగా ఉంచుకో అమ్మా. నేను మర్చిపోవాలనుకున్నా వాడు మర్చిపోయేలా ఉండనిచ్చేలా లేడురా. నిన్న నువ్వు షాప్కి వెళ్ళిన తర్వాత ఆ దరిద్రాన్ని తీసుకొని నేరుగా ఇంటికొచ్చాడ్రా. ఆ సంగతులన్నీ మర్చిపో అమ్మా. వాడికి ఇంటికి రాళ్లే. నువ్వు ప్రశాంతంగా ఉండు. వస్తానమ్మా, నువ్వు పడుకో. సుధా, ఏంటండి? అమ్మని జాగ్రత్తగా చూసుకో. 4 రోజులు రెస్ట్ తీసుకొని ఇంటి పనులను నువ్వే చూసుకో. అమ్మ భోజనం చేసిందో లేదో తెలుసుకొని భోజనం పెట్టు. నేను వస్తాను. ఏమండి, ఇప్పుడు షాప్కి వెళ్తున్నారా? భోజనం రెడీ అయింది, తినేసి వెళ్ళొచ్చు కదా. లేదు, నాకు అర్జెంట్ పని ఉంది. నేను మళ్ళీ వస్తాను. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? చెప్తాను, రా కూర్చో. కూర్చోండి మేడం. కాలేజ్కి టైం అవుతుంది. నాకు తెలీదా? నువ్వు ముందు కూర్చో. మనం కొత్తగా పెళ్లి చేసుకున్నాం. అన్నీ బాగుంటే హనీమూన్కి ఏ ఊటీయో కొడైకెనాల్లో జాలీగా వెళ్ళుండేవాళ్ళం. కానీ కుదరలేదు. నాకు నిన్ను తీసుకొని ఊటీ షిమ్లా వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. నెరవేరుతుందో లేదో. అది సరే, ఇప్పుడు ఆ ఊటీ సిమ్లాలు ఇక్కడికి వస్తాయా? ఏమో, నాకు తెలీదు. అడిగి చూడాలి. బెరర్. ఎస్ సార్, చెప్పండి సార్, మీకేం కావాలో? 2 ప్లేట్ షిమ్లా, 1 ప్లేట్ ఊటీ. అవేమి ఇక్కడ దొరకవు సార్. ఇది బస్సు కాదు, నేను కండక్టర్ని కాదు. ఇది హోటల్ సార్. ఓ, ఇది హోటలా? సారీ శ్రావణి, నువ్వు అడిగిన ఊటీ షిమ్లా ఇక్కడ దొరకవట. ఏదో ఒకటి చెప్పండి. చూడు బాబు, 1 ప్లేట్ మసాలా దోశ, 2 ప్లేట్ రవ్వ దోశ, 2 హల్వా. ఓకేనా? ఓకే సార్. అయ్యో, ఎందుకు ఇలా చేస్తున్నారు? అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. చూడ్ని, కొత్తగా పెళ్ళైన వాళ్ళని అలాగే చూస్తారు. అందుకని డీసెన్సీ లేకుండా బిహేవ్ చేస్తారా? ఏం శ్రావణి అలా అంటావు? నేనేదో సరదాగా మాట్లాడితే డీసెన్సీ లేదంటావు. నువ్వు కూడా నవ్వావు కదా. సర్లే, ఇంకేం మాట్లాడినా. దీనికి ఎందుకు అలా మూతి ముడుచుకోవడం? మీ మాటలు భరించడం కష్టం గానీ తన కాలేజీలో డ్రాప్ చేయండి. ఏ శ్రావణి, శ్రావణి, ఎందుకంత కోపం? నేను ఇంకేం మాట్లాడినా. ఏంటి కొత్తగా చూసినట్టు చూస్తున్నారు? నా భార్య ఇంత అందంగా ఉంటుందా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఊరికే అలా పొగిడేకండి. మీరే చాలా అందంగా ఉంటారని నానమ్మ చెప్పింది. అమ్మమ్మ చెప్పింది నిజమే అని ఊరంతా తెలుసులే. నేను కాలేజీలో చదివేటప్పుడు సుబ్రహ్మణ్యం అని పిలిచేవారే కాదు, అందాల రాముడు, డ్రీమ్ బాయ్, మిల్క్ బేబీ అని పిలిచేవారు. అయినా అంతెందుకు, పెళ్లికి ముందు కూడా నేను చాలా అందంగా ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత ఏమైంది? అంత వికారంగా మారారా? లేదు లేదు, ఇంకా అందంగా తయారయ్యాను. అవును శ్రావణి, నీ మెళ్ళో తాళి కట్టిన దగ్గర నుంచి నా అందం పెరుగుతూ వస్తుంది. నువ్వు నా పక్కనుంటే నా హార్ట్ బీటు లయబద్ధంగా కొట్టుకుంటుంది. నీ చెయ్యి తాకితే జిల్లుమని షాక్ కొట్టినట్టు ఒళ్ళంతా గిలిపెట్టినట్టుంటుంది. నీతో మాట్లాడుతూ ఉంటే నీ మాటలు నా చెవులకు తాకి చక్కని సంగీతం వింటున్నట్టుగా ఉంటుంది. నాకు సంగీతం వినిపిస్తుంది. నిజంగానా? నీకు సంగీతం వినిపిస్తుందా? అవును సార్, నాకు వినిపిస్తుంది సార్. ఏంటి, నీకు సంగీతం వినిపిస్తుందా? అవును సార్, ఈ హోటల్ వాళ్ళు మ్యూజిక్ అరేంజ్మెంట్స్ చేశారు సార్, అందరికీ వినిపిస్తుంది. శ్రావణి, నేను చెప్పేది హోటల్లో వినిపించే సంగీతం గురించి కాదు. కేవలం ప్రేమికులకు వినిపించే సంగీతం, హృదయ స్పందన. ఆర్డర్ చేసినవన్నీ వచ్చాయి కదా, ఇంకా ఎందుకు మీ కవితావేశంతో నన్ను తింటారు? దిస్ ఇస్ టూ మచ్ శ్రావణి. తిండమేంటి తింటాం? నేను నా మనసులోంచి వచ్చి మాట్లాడుతున్నాను. నువ్వేమన్నా అనుకో, నాకు మాత్రం అన్నీ నువ్వే శ్రావణి. ఏయ్, ఏంటలా చూస్తున్నా? తిను. ఏంటి శ్రావణి, ఎందుకలా డల్ అయిపోయావు? ఏం లేదు,
ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటామా అని ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. శ్రావణి, మనం ఖచ్చితంగా సంతోషంగా ఉంటాం. నాకు ఆ నమ్మకం ఉంది. నీకు నా మీద నమ్మకం లేదా? మీ మీద నమ్మకం ఉంది కాబట్టే మీరు నా మెళ్ళలో తాళి కట్టగలిగారు. మనకి పెళ్ళవుతుంది, ఇద్దరం ఇలా సంతోషంగా కలిసి ఉంటామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పటికీ ఇదంతా కలలాగే అనిపిస్తుంది. ఈ సంతోషం ఎల్లకాలం ఉంటుందా, కలలా చెదిరిపోతుందా అని భయం వేస్తోంది. శ్రావణి, భయపడాల్సిన అవసరం లేదు. మనం బతికినంత కాలం ఈ సంతోషం మన సొంతం. నాకు మాత్రం మనసులో ఒక పక్క భయంగానే ఉంది. మనసు విప్పి నవ్వుకున్న ప్రతిసారి నువ్వు తర్వాత ఏడుస్తావు శ్రావణి అని నా మనసు భయపెడుతోంది. ఎందుకు శ్రావణి? తెలీదు. ఇంట్లో నుంచి బయటికొస్తే ఆనందం, ఇంటికెళ్తే నరకం. మన జీవితాలు దూరం దూరంగా ఉంటాయేమోనని భయం. నిజమే శ్రావణి, మనకి మన కన్నవారిల్లు అనేదే లేకుండా పోయింది. అయిన వారెవ్వరూ లేని అనాథలు అనిపిస్తుంది. నన్ను మా అమ్మ, నేను మీ పిన్ని అన్న మాటలు, నడుచుకున్న పద్ధతులు, పెట్టిన శాపనార్థాలు, మన మీద వాళ్ళకున్న కోపం తలుచుకుంటేనే మనసుకు చాలా బాధగా ఉంది. నా మూలంగానే కదా మీకు బాధలండి. అవును, నువ్వు చేయబట్టే నిన్ను చేసుకుని పక్కన నిలబెట్టుకున్నాను కాబట్టే ఈ బాధలు భరించగలుగుతున్నాను. ఇలాంటి బాధలు 10 రెట్లైనా నువ్వు నా తోడుగా ఉంటే భరించగలుగుతాననిపిస్తుంది. మనం మన జీవితాలకి మంచి మార్గం చూసుకోవాలి. మా అమ్మ, మీ పిన్ని మనల్ని మెచ్చుకునేంతగా ఇంత మంచి వలన మనం దూరం చేసుకున్నామని వాళ్ళు బాధపడేలా ఎదగాలి. జరిగే పనేనా? మనం అసలు చివరి దాకా కలిసి ఉంటామా? ఎందుకు శ్రావణి నీకు అలాంటి అనుమానం వచ్చింది? మీకు గుర్తుందా, మీరొకసారి ఒక ప్రేమ జంటని చూసి ప్రేమకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్నారు. మరి మన ప్రేమకు కూడా అలాగే ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అప్పుడేదో సరదాగా అలా అన్నాను. ప్రేమకి ఎక్స్పైరీ డేట్ ఉండదు శ్రావణి. నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. అంతకన్నా సిన్సియర్గా నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను శ్రావణి. ఏంటి, నా మీద డౌట్గా ఏమనుందా? ఇదిగో, ఈ కేసరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మన స్వీట్లో జీవితాంతం ఇలాగే ఉంటుంది. అది హల్వా. పర్వాలేదు, ఏదైనా స్వీటే కదా. ఇదిగో తిను. వద్దండి, కాలేజ్ కి టైం అవుతుంది, వెళ్దాం. ఏంటి నువ్వు, కట్టుకున్న భర్త కన్నా కాలేజే ముఖ్యమా? నీ మంచితనానికి నువ్వు అర్జెంటుగా అమ్మవైపోవాలి. అవుతావు కూడా. ఏంటది? ఐ మీన్ అదే అమ్మవి, ఇంజనీర్ అమ్మవి అవుతావా అని అంటున్నాను. సరే సరే, టైం అవుతుంది, తొందరగా తిను. పూజ, బాగున్నావరా? బాగున్నాను తాతయ్య. స్కూల్కి వెళ్ళలేదమ్మా? లేదు తాతయ్య. డాడీ ఉన్నారా? నానమ్మ, తాతయ్య వచ్చాడు. నానా, ఇప్పుడే వచ్చావా? అవునమ్మా. బాగున్నావా? బాగున్నావు. అవును, అల్లుడు గారు ఎక్కడమ్మా? ఇప్పుడే బయటకెళ్ళారు నాన్న. మీరు కూర్చోండి, వచ్చేస్తారు. సరే అమ్మా, పదండి. రా. అన్నయ్య గారు నమస్కారం. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. అవును, లావణ్య ఎక్కడా? ఎవరో ఫ్రెండ్ పెళ్లికి వెళ్తానంది, వెళ్ళింది. వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. బాగున్నారా మావయ్య? ఏంటే, నువ్వు పెళ్లికి వెళ్ళలేదా? రానని చెప్పాను. వెళ్తే ఆ వచ్చిన వాళ్ళు పెళ్లి చూడడం మానేసి నా చుట్టూ చేరి నీ పెళ్లి ఎందుకు ఆగిపోయింది, మీ అన్నయ్య పారిపోయి పెళ్లి చేసుకున్నాడట కదా అని ప్రశ్నలతో చావు కొడతారు. చూడండమ్మా, జరిగిన విషయాలన్నీ తెలిసినవి. గొప్ప సంబంధమే అయినా ప్రేమ వయసు ఆరాటం లేనిదే అలాంటి పని ఎందుకు చేస్తాడు? ఏం చేస్తావండి, అంతా మా తలరాత. వదిలేయండి, చిన్నపిల్లలు ఏదో తప్పు చేశారు. అతను చేసింది ముమ్మాటికి తప్పే. కానీ మీరు ఇలా తొందరపడటం ఏంటి? పెళ్ళి ఆగిపోయి దొంగ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి రావడం అయ్యి మేమంతా లేమా? మాతో చెప్పొచ్చు కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది.
అమ్మాయిని క్షమించేసేయండి. చూడండి, వాళ్ళ విషయం నా దగ్గర మాట్లాడకండి. కులం గోత్రం లేని బజార్ దాన్ని బయటికి గెంటడం తప్పేం కాదు.